నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు మంచి స్టోరీ చెప్పండి. నేను పేరు చెప్పగానే ఇలాంటి స్టోరీయా అని అనకూడదు నువ్వు. ఓకే, అలాంటి స్టోరీ చెప్తారా? రాకాసి మెట్లు దాని పేరు, అది నేనేం చేయను చెప్పు. బాగుంది బాగుంది. పూర్వం ఒక పల్లెటూరులో ఒక నదీ తీరంలో ఉన్న ఒక ఊరిలో గ్రామ పెద్దకు ఒక కుమారుడు కలిగేట. వాడి పేరు లలితుడు అని పెట్టారు. లలితుడు, లలితుడా? లలితుడు. ఓకే. ఎంత తెలివైన వాడో వాడు. ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సాధారణమైన తెలివి, పిల్లాడు ముద్దుగా ఉండేవాడు, భలే బ్రైట్గా. కొంతమంది పిల్లలు అట్లా ఉంటారు కదా, ఊళ్ళో అందరినీ మైమరిపింపజేసేవాడు వాడు. గ్రామ పెద్ద గారు అబ్బాయి చిన్నింటి వాడు కాదనుకునేవాళ్ళు. సడన్గా వాడు 7 ఏళ్ల బర్త్డే అయ్యేసరికి మాయమైపోయాడు పిల్లాడు. ఎవరో ఎత్తుకుపోయారు. ఎంత వెతికినా ఊళ్ళో దొరకల. ఆ ఊరికి నదీ మార్గం ఒకటే ఉంది. ఎత్తుపోతే ఎలా ఎత్తుపోతారు? ఆ రోజుల్లో ఎవరో కొత్త వాళ్ళు బయట నుంచి వచ్చి తీసుకుపోవడం అంత సులువు కాదు. అవును, ఆ నది ఆటాలి. పైగా దానికి ఈ నదికి అవతల ఒక పెద్ద కొండ ఉంది. కొండ మీద నుంచి ఎవరైనా వచ్చి ఎత్తుకెళ్ళచ్చు, కానీ అది రాకాసి కొండ అని చెప్పుకునేవాడు. ఆ కొండ మీద మన ద్వాపర యుగం నాటి జృంభకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడని చెప్పుకునేవాడు. కానీ వాళ్ళెవరూ ఇటు నది దాటి వచ్చిన దాఖలాలు లేవు. పిల్లాడు కనపడకుండా పోయాడు. 6-7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక రాడని గుండె రాయి చేసుకున్నారు వీళ్ళు. అయితే ఆ ఊళ్ళో వైభారుడని ఒక కమ్మరి ఉండేవాడు. ఈయన పని చేసేవాడు. వీళ్ళకి వ్యవసాయాలు, నదీ తీరం కదా, వ్యవసాయం ఉంది. అతను కమ్మరి పని చేసి ఇక కత్తులు, కటార్లు, నాగళ్ళు, కొర్రులు అలాంటి పనులు చేయటం, పారలు తయారు చేయటం, పాత్రలు తయారు చేయటం, ఆ పని చేసేవాడు. అయితే ఈ వైభారుడు భలే తెలివి గలవాడు. అతని తెలివి ఏంటంటే, ఎవరికైనా ఏదైనా కళ వచ్చిందనుకో, ఆ కళని విశదీకరించి చెప్పటం, ఇంటర్ప్రిట్ చేయటం. నాకు ఒక కళ వచ్చింది, నేను ఆ పళ్ళ తోటలోకి వెళ్ళాను, ఆ పళ్ళ తోటలో ఒక పండు కోసుకుని తిన్నట్టు, ఓ కోతిపిల్ల ఉండి ఓ 2 పళ్ళు నాకు కోసి ఇచ్చినట్టు కళ వచ్చిందనుకో. ఈ కళకి అర్థం ఏం చెప్తాం? వైభారుడు చెప్పేవాడు. వింత కళలకి అర్థం చెప్పడంలో నెంబర్ 1 వాడు. ఆ ఊళ్ళో అతనికి తెలియకుండా ఏది జరిగేది కాదు. ఇది లలితుడు అంటే మహాముద్దుగా ఉండేది. పిల్లాడు కాస్త మాయమైపోయాడు. ఇతను పని చేసుకుంటుంటే కుర్రాడు వచ్చి కూర్చునేవాడి దగ్గర. సరే, ఆ వైభారుడికి ఒకనాటి రాత్రి ఒక కళ వచ్చింది. తెల్లవారుజామున, రాత్రి ఏం కాదు, తెల్లవారుజామున ఒక తెల్లటి గుర్రం ఎక్కి లలితుడు తన దగ్గరికి వచ్చినట్టు వచ్చి పలకరించాడు కల్లో. ఏరైనా ఏమైపోయారా అంటే, నేను జృంభకాసురుడి దగ్గర నౌకరీ చేస్తున్నాను, నా నౌకరీ సమయం తీరిపోయింది, నన్ను వచ్చి తీసుకెళ్ళు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ వైభారుడు కల్లోనే తెలివిగా, నువ్వు ఇది నిజమేనని నాకేం గుర్తు, నువ్వు కల్లో కనపడ్డావు, నీ నౌకరీ అయిపోయింది అంటున్నావు, నేను నిన్ను తీసుకురావాలంటే నాకు గుర్తేముంది అన్నాడు. అనేసరికల్లా ఈ తెల్లటి గుర్రం ఎక్కాడు కదా లలితుడు, ఆ గుర్రం 2 కాళ్ళు ముందు కాళ్ళు ఎత్తి మొహం మీద దన్నింది. ఇదే నీ గుర్తు అని చెప్పాడు లలితుడు. ఓకే. తెల్లారు లేచి చూస్తే ఇతనికి మొహం మీద గుర్రపు గిట్టలాగా పొంగుంది, మొహం నెప్పెడుతోంది. గుర్రం దన్నింది నిజమే. లలితుడు తను అడిగాడు, నా నౌకరీ అయిపోయింది, నన్ను వచ్చి తీసుకెళ్ళు అని. ఇతనికి ఆలోచిస్తే అది అక్షరాల నిజమని తోచింది. పిల్లాడు 7 ఏళ్ల క్రితం మాయమయ్యాడు. అప్పటికి వాడికి 7 ఏళ్ళు. నౌకరీ కాలం అంటే అంత వయసు పిల్లల్ని ముంచుకుంటాడనమాట జృంభకాసురుడు. పోనీ వెళ్ళి తెచ్చుకోవాలి. ఏటా ఊళ్ళో ఎవరికి చెప్పల. కొండ మెట్టు వెళ్ళి ఈ నది దాటి కొండ మీదకి వెళ్ళాలి. అక్కడ పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి ఆ కొండకి. ఆ మెట్లు ఏంటంటే మామూలు మనుషులు ఎక్కేవి కాదు. పూర్వకాలంలో రాక్షసులు ఆ మెట్లు ఎక్కి ఆ కొండ మీదకి ఎక్కే వాళ్ళని ప్రతీతి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 2 మెట్లు కూడా దాటేవాళ్ళట. ఒక మనిషి ఆ మెట్టుని 1 మినిట్ నడవాలి, అప్పుడే తర్వాత మెట్టు వస్తుంది. అంత పెద్ద మెట్లు రాకాసి మెట్లు అంటారు వాటిని. ఆ వైపుకి ఎవ్వడూ వెళ్ళడు. ఏదైనా చిన్న పొన్న రాళ్ళు కావాలంటే అందాక వెళ్ళి ఆ కొసలు కొట్టుకొచ్చుకుని తెచ్చుకుంటారు వీళ్ళు. కొండరాయి కావాల్సి వస్తుంది కదా, కొసలు కొట్టి తెచ్చుకున్నా అక్కడ రాకాసి మెట్లుగానే ఉన్నాయి. తను బాగా ఆలోచించి తన స్నేహితుడైన ఒక పల్లెవాడితోటి మాట్లాడాడు. ఇంకా ఇవి చాలా ఊళ్ళు ఉన్నాయి. పల్లెవాడితో చెప్పేసరికి పల్లెవాడు అన్నాడు, ఎందుకు, నాదో తెప్ప ఉంది, తెప్పలో నిన్న మెట్ల దగ్గర వదిలిపెడతా. జృంభకాసురుడు అంటే ఖచ్చితంగా కొండలో ఉండాలి. పిల్లాడంతా క్లియర్గా చెప్పాడు కదా. అవును. అందుకని
అక్కడికి వెళ్దాం పదన్నాడు. ఈయన ఒక తెంపరితనంతో బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, నాగటి కొర్రు, ఈ నాగలికి ఇది ఉంటుంది కదా, అది ఇట్లా సన్న చువ్వలాగా ఉంది, ఆయన దగ్గర గట్టిగా ఉంటుంది, దాన్నే కొర్రుగా మలుస్తాడనమాట. అది భుజాన్ని పెట్టుకుని బయలుదేరాడు ఒక ఆయుధంలాగా. ఈ పల్లెవాడు ఏం చేశాడు, తీసుకుపోయి అక్కడ దాకా తీసుకెళ్ళి వదిలిపెట్టాడు. ఇతను అడిగాడు, ఒక కాలను పట్టుకుని వెళ్ళేంత వెర్రివాళ్ళం మనమే కదా అంటే, ఏమో నాకే తెలుసు, నువ్వు ఇక్కడ తీసుకురమ్మన్నావు తీసుకొస్తున్నా, ఎక్కేళ్ళు దిగిరా, ఈ పక్కన ఎక్కడైనా తిరుగుతూ ఉంటాను నేను, నీ దారి నువ్వు పొమ్మన్నాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళేసరికి చీకటి ఉయ్యారం, ఏదైనా తలుపు ఉందేమో చూడాలి, లేదా పైకి ఎక్కాలి. ఈ మెట్టు ఒక్కొక్క మెట్టు 1/2 నిమిషం నడిస్తే కానీ అవటం లేదు, అది అవును నిమిషాలు నడవాలి. మెల్లిగా మెట్లు ఎక్కటం మొదలుపెట్టాడు. ఎక్కగా భయంగా ఉంది, కానీ ఎక్కాడు. ఒక చిన్న కాంతి కిరణం లాంటిది కనపడుతోంది. బాగా దగ్గరికి వెళ్ళేసరికి ఇతనికి తెలిసింది అది ఉట్టి కిరణం కాదు, పెద్ద ద్వారం. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి మనం చీకట్లో మొదట చూస్తే ఏం కనపడదు మనకి, బాగా దగ్గరికి వెళ్ళేసరికి ఒక క్లారిటీ వస్తుంది. అవి ఎలా ఉన్నాయంటే, కొన్ని ముఖాలు, ఒక మొహంలోకి ఒక మొహం ఇట్లా దూరిపోయినట్టుండి ఇలా ముఖాల వరసలాగా ఉంది, అన్నీ రాకాసి మొహాలు, వాటి కింద తలుపుంది. ఆలోచించి తలుపు తోసేసరికల్లా ఒక ద్వారపాలకుడు బయటకు వచ్చాడు. వాడు ఎంత ఎత్తున్నాడు, భయం వేసేలా. ఎవరు అన్నాడు. లలితుడి నౌకరీ తేదీ అయిపోయిందిట, తీసుకెళ్ళటానికి వచ్చాను అన్నాడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా జృంభకాసురుణ్ణి చూస్తానన్నాడు. వాడిని చూస్తేనే ఇతనికి భయం వేసింది. ఆ నాగటి కొర్రు మాత్రం భుజం మీద పెట్టుకున్నాడు. సరే అడిగొస్తానన్నాడు. ఇది ఇక్కడ నుంచో బుద్ధి కాల, నడుద్దామనిపించింది. 4 అడుగులు వేస్తే ఒక పెద్ద బల్ల, దాని చుట్టూతా 9-10 అడుగుల ఎత్తున్న రాక్షసులందరూ చుట్టూతా కూర్చునున్నారు. పెద్ద మొహాలు, మిడిగుడ్లు, కోరలు, చిర్ర చుట్లు, వాళ్ళ బట్టలు కూడా విచిత్రంగా ఉన్నాయి. మెళ్ళో ఏవో చిట్టి పుర్రెల దండలు. కొంతమంది ఇట్లా వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళ మొహాలు తన వైపు తిరిగేసరికి వెన్నులోంచి వణుకొస్తోంది. భయం వేస్తుంది, భయంగా ఉంటుంది కదా. పైగా ఒకడి మొహం తన 10 మొహాల సైజులో కనపడుతోంది ఇతనికి. సాధారణంగా మనిషి ఎంత ఎత్తుంటాడు, 5 నుంచి 6 మధ్యలో ఉంటాడు. ఇతను కొంచెం బలమైన వాడు, ఒక 6 అడుగులు ఉంటాడు. తనే పిపీలికల్లాగా కనపడుతున్నాడు, అతనికి చీమలా కనపడుతున్నాడు తను వాళ్ళ ముందు. ఇంతలో పెద్ద అడుగులు వేసుకుంటూ జృంభకాసురుడు వచ్చాడు. వాడు ఏకంగా ఒక 11 అడుగులు ఉన్నాడు. ఎవరు అని అడిగాడు. ఉరిమినట్టుంది ఆ శబ్దం. నేను వైభారుణ్ణి, మా గ్రామానికి చెందిన లలితుడు అనే పిల్లవాడికి నౌకరీ తేదీ అయిపోయింది, వాడిని తీసుకెళ్ళటానికి వచ్చాను అన్నాడు. లోపలికి రా అని పిలుచుకెళ్ళాడు. లోపలికి వెళ్ళాడు ఇతను. ఇంతమంది గుంపు కూర్చున్నారుగా రాక్షసులు, ఇలా పక్క నుంచి నడుచుకుంటూ లోపలికి తీసుకెళ్ళారు. పెద్ద గుహాంతర్భాగం, ఎంత పెద్దదో అది. గుహ లోపల ఉందన్నమాట. అక్కడి నుంచి అన్ని పక్కల కాగడాలు వెలుగుతున్నాయి. లోపల 100 మంది పిల్లలు ఉన్నారు. అందరూ 7 ఏళ్ల వాళ్ళు. అందరూ ఒకేలా ఉన్నారు. ఆకుపచ్చటి చొక్కాలు, లాగులు వేసుకుని ఉన్నారు. వీళ్ళల్లో లలితుడెవడో తీసుకుపో అన్నాడు. అందరినీ చూడడం మొదలుపెట్టాడు. ప్రతి మొహము ఒకేలా ఉంది, అన్ని మొహాలు ఒకేలా ఉన్నాయి. ఎట్లా గుర్తుపడతాడు? గుర్తుపట్టలేకపోయాడు. నువ్వు తీసుకెళ్తే తీసుకెళ్ళినట్టు, లేకపోతే అంతే, నువ్వు కూడా వెళ్ళవు. 100-200-300 మంది పిల్లల్లో తనకు కావలసిన పిల్లాడు, అది కూడా 7 సంవత్సరాల క్రితం తప్పిపోయిన 7 ఏళ్ల పిల్లాడిని గుర్తుపట్టగలరా ఎవరైనా? పిల్లాడేదో ముద్దు, మన పిల్లల మొహాలే మనకు సరిగ్గా గుర్తుండవు కొంతకాలం అయితే. అవును, మీ అమ్మాయికి ఇప్పుడు 15 ఏళ్ళు అనుకో, దాని 7 ఏళ్ల నాటి మొహాన్ని నువ్వు గుర్తు చేసుకోగలవా? చాలా కష్టం, ఫొటోస్ చూసుకోవాలి. గుర్తుపట్టలేకపోతున్నాడు. కానీ ఏమనిపించింది, పిల్లలంతా మిసమిసలాడుతూ బూరెల్లాగా బుగ్గలు తలతల్లాడుతూ ఉంటే ఏమన్నాడు, ఒక వాక్యం చెప్పాడు. చాలా ఆశ్చర్యంగా ఉందన్నాడు. ఏం ఆశ్చర్యం నీకు అన్నాడు జృంభకాసురుడు. అంటే ఇక్కడ ఎండ లేదు,
వెలుతురు లేదు, అయినా కూడా పిల్లలు భలే నవనవలాడుతూ ఆరోగ్యంగా ఉన్నారే వీళ్ళంతా అన్నాడు. అనగానే అబ్బా బాగా కనిపెట్టావు, ఏది చెయ్యి అన్నాడు జృంభకాసురుడు. అనేసరికి ఇతను చెయ్యి చాపబోయాడు. జృంభకాసురుడు ఇట్లా చెయ్యి చాపితే పెద్ద తాడి చెట్టు మొదలంత చెయ్యి, దానికి రోకళ్ళంత వేళ్ళు. అసహ్యం పుట్టింది వీడికి, వైభారుడికి. ఏం చేశాడు, తను చెయ్యి ఇవ్వకుండా భుజం మీద నాగటి కొర్రు పెట్టుకున్నాడు కాదు, అది ఇట్లా అందించాడు. అందించంగానే అతను ఇట్లా పట్టుకుని దాన్ని ఇట్లా లాగి చేతికి చుట్టేసుకున్నాడు. అంటే చెయ్యిస్తే ఏమయ్యేది, అంతే సంగతి. అక్కడున్న పిల్లలంతా పక్క 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 నవ్వారు. 300 మంది పిల్లలు నవ్వితే ఎలా ఉంటుంది. కానీ ఇతను ఆ పిల్లలందరికేసి చూస్తున్నాడు, వెర్రెత్తినట్టు నవ్వుతున్నారు అందరు. వాళ్ళల్లో నవ్వు లేని మొహం ఒకటి కనపడింది వాడికి. పిల్లలందరూ నవ్వుతున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నవ్వకుండా ఉన్న పిల్లాన్ని ఎత్తేసుకున్నాడు ఈ వైభారుడు. వీడే లలితుడు అన్నాడు. అనగానే మరుక్షణం పెద్ద మోతయింది, అంతా చీకటి, ఏమీ లేదు అక్కడ. వైభారుడు మాత్రం పిల్లాన్ని పట్టుకుని పరిగెత్తేసాడు. ఎటు పరిగెడుతున్నాడో తెలియదు. పిల్లాన్ని మాత్రం వదిలిపెట్టలా, కావలిచ్చుకున్నాడు గట్టిగా. పరిగెత్తి 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 పడిపోయాడు ఒక చోట. ఆ పడిపోయిన చోటును చూసుకుంటే తెలిసింది రాకాసి మెట్ల మొదలులో ఉన్నాడు అతను. ఓకే, బయటకు వచ్చేసాడు. లోపల కొండరాళ్ళు దొర్లిపోతున్న మోతలు ఎన్నైనాయో, కానీ ఇతను గబ 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 గబా దిగేశాడు మెట్లు. పిల్లాన్ని ఎత్తేసుకుని దిగేసేసరికల్లా దూరంగా పల్లెవాడు తెప్ప మీద వచ్చాడు కదా, వాడి లాంతరు కనపడేసరికల్లా కేకలు పెట్టాడు. పల్లెవాడు పరిగెత్తుకుంటూ తోసుకుంటూ వచ్చేసాడు తెప్పని. ఈ కేక వినంగానే పిల్లాడు వచ్చాడని పల్లెవాడు అనుకోవాలి. దగ్గరికి వచ్చాక లైట్ వెలుతురులో వాడికి కనపడ్డాడు. 7 ఏళ్ల పిల్లాడు ఉన్నాడు. పిల్లవాడిని ఎత్తుకుని వైభారుడు అందులోకి ఎక్కేశాడు. తడ్లు వేసుకుంటూ మెల్లిగా వీళ్ళ ఊరు వైపుకి వచ్చేసాడు, ఇంటికి తీసుకొచ్చేసాడు. ఆ తర్వాత వాళ్ళకి నది పెరిగినట్టు రాకాసి మెట్లు కవర్ అయిపోయినట్టు కనపడేది. ఆ మెట్లు కనిపించేవి కాదు. ఓకే, ఇతను ఆ పిల్లాడిని గుర్తుపట్టడమే. అక్కడ ఉన్నది ఒక్క పిల్లాడే, అంతే, వీడొక్కడే ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా మాయ చేత చేయబడ్డవాళ్ళు. మరి ఈ పిల్లాడి తెలివితేటలకు తీసుకుపోయారో, ఎందుకు తీసుకుపోయారో వీడిని పట్టుకెళ్ళిపోయారు. ఆ తర్వాత నదీ తీరంలో ఎప్పుడు ఒంటరిగా పిల్లలు ఎవరు తిరగకూడదని ఒక శాసనం చేసుకుని లలితుడిని 7 ఏళ్ల పిల్లాడిగా ఉన్నవాడినే వాళ్ళు మామూలుగా పెంచుకున్నారు. వాడికి ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.